హలో అందరికీ నమస్తే. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కి స్వాగతం. మనకి 2025 సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరంలో మే మంత్లో గురుడి యొక్క సంచారం జరగబోతుంది. ఓకే, సాధారణంగా పెద్ద గ్రహాలు గురుడు, శని, రాహుకేతువులు అంటే ఎక్కువ లాంగ్ పీరియడ్ ఒక్కొక్క రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి ఇవి మాత్రము మూవ్ అయినప్పుడు స్పెషల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మిగిలిన గ్రహాలు 20 days, 1 month, 40 days ఇలా రకరకాలుగా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి మనం ఆ మంత్లో తెలుసుకోవచ్చు. బట్ ఇవి సంవత్సరానికి ఒకసారి కానీ 1 year 8 months, ఓకే, అండ్ 2.5 years అయితే అలా కొంచెం పెద్ద గ్రహాలు, పెద్ద అంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి మనం స్పెషల్గా చెప్పుకుంటున్నాము రిజల్ట్స్ అనేది. అండ్ ఆల్సో ఇప్పుడు ఓకే, ఈ యొక్క 4 గ్రహాలు కూడా గురుడు, శని, రాహుకేతువు ఈ 4 గ్రహాలు కూడా ఈ 2025 సంవత్సరంలో మూవ్ అవుతున్నాయండి. సో అది ఒక స్పెషల్ అనమాట 2025కి. ఎందుకంటే 4 మూవ్ అయినప్పుడు చాలా రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా అందరి లైఫ్లో అండ్ ఓవరాల్గా కూడా దేశానికి అలా కూడా ఉంటుందన్నమాట మార్పులు అనేవి. సో ఈ యొక్క గురు గ్రహ గోచారము, గురువు యొక్క సంచారం ఎప్పుడైతే మనకి మిథున రాశిలోకి వెళ్తుందో, వృషభ రాశిలో ఉన్నారు ఈ యొక్క మే 14th వరకు, ఈ 1 year పీరియడ్ మే 14th వరకు వృషభ రాశిలో ఉన్నారు. అంటే అది ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకంగా ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటుంది. ఓకే, సో అలాగే ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత ఏ రాశికి ఎన్నవ స్థానం అయింది, ఆ యొక్క రాశి ఆ యొక్క గురువు ఉన్నటువంటి రాశి వీళ్ళ రాశికి అంటే మన రాశికి ఎన్నవ రాశి అయింది, అక్కడ ఎలా ఉండబోతుంది అన్ని రకాలుగా చూసి మనము రాశిని బట్టి చెప్పుకుందాం. ఓకేనా, సో ఇది అన్ని రాశులకి వీడియో అనేది వస్తుంది. సో మీరు మీ యొక్క రాశిని చూసుకొని దాని ప్రకారము పరిశీలించుకోండి. అండ్ ఇంకొకటి చెప్పాలి అందరికీ, ఇది ఓన్లీ రాశిని బట్టి చెప్తున్నాం. ఇది గోచార ఫలితాలు అంటారు. గోచారం అంటే గ్రహచారము. సో రాశిని బట్టి చూసుకునేది ఒక 40-50% ఉంటుంది రిజల్ట్ అనేటటువంటిది. ఓకే, అండ్ మిగిలినది మనకి బర్త్ చార్ట్ అని ఉంటుంది. అంటే మన బర్త్ టైం, పుట్టిన డేటు, టైము, ప్లేస్, దీన్ని బట్టి మనకి ఒక చార్ట్ అనేది వస్తుందన్నమాట. బర్త్ చార్ట్ అంటే ఆ సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది. అందులో కూడా ఏమీ ఇది లేదు, బర్త్ చార్ట్ అంటే ఎక్కడి నుంచో రాదు. ఇప్పుడు గ్రహాలు ఎలా అయితే మూవ్ అవుతూ ఉన్నాయో మీరు అంటే ఎవరైనా వాళ్ళు పుట్టిన సమయంలో కూడా మూవ్ అవుతూ ఉంటాయి కదా గ్రహాలు. సో దాన్ని మనం ఒక దగ్గర వాళ్ళు పుట్టిన సమయానికి మనం స్క్రీన్ షాట్ తీసేస్తున్నాం అనుకోండి, తీసేస్తే ఏ గ్రహం ఎక్కడ ఉంది వాళ్ళు పుట్టిన సమయానికి అనేటటువంటి ఫోటో తీసేస్తున్నాం. అదే బర్త్ చార్ట్. ఓకేనా, సో దాన్ని బట్టి వాళ్ళ రాశి, వాళ్ళ లగ్నానికి ఏ గ్రహాలు ఏ ప్లేసుల్లో ఉన్నాయి అనేటటువంటిది వచ్చేస్తుంది. అది వాళ్ళ ఓవరాల్ ఎంటైర్ లైఫ్కి ఉంటుందన్నమాట. అవి రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఈ గోచారం ఏంటి అంటే వాళ్ళ బర్త్ చార్ట్ని బట్టి ఓవరాల్ రిజల్ట్ ఇవ్వడం కోసం ఇప్పుడున్న సమయం కరెక్ట్ అయినదా కాదా అని మనకి చెప్తుంది. ఓకేనా, సో ఈ విధంగా గోచార ఫలితాలు చూసుకుంటూ బర్త్ చార్ట్ని పరిశీలించి గోచార ఫలితాలు చూసుకోవాలి. అంతేకాని ఏదో రాశుల గురించి చెప్పారు మనకి టీవీలో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో వచ్చేస్తూ ఉంటాయి, రాశి ఫలం ఇలా ఉంది అంటే అది 100% మనకి 100% మనం తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బర్త్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందుకని మీ బర్త్ చార్ట్ని మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవడం తెలీదు, వాటి రిజల్ట్ మాకు తెలియదు, ఎలా తెలుసుకోవాలి అంటే ఆస్ట్రాలజర్స్ ఉంటారు మీ దగ్గరలో. కానీ ఏదైనా మీ సోర్స్ ఏ విధంగా అయినా వర్చువల్ ఆర్ ఫిజికల్గా అయినా మీకు మీరు కలిసి తెలుసుకోండి. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఈ యొక్క ఆస్ట్రాలజీ సైన్స్ని నమ్మే వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది ఆ యొక్క బర్త్ చార్ట్ తెలుసుకున్న తరువాత మీరు ఈ గోచారం కూడా చూసుకోవాలి. ఇది తక్కువ కాదు, అది తక్కువ కాదు, రెండు చూసుకుంటేనే నాకు కరెక్ట్గా వస్తుంది. అండ్ మహాదశ, అంతర్దశలు ఇవి ఎలా ఉన్నాయి ఈ రకంగా చూసుకోవాలన్నమాట. అది ప్రాసెస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రతి రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ గురుగ్రహ గోచారము అనేటటువంటిది తెలుసుకుందాము.
కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో గురు సంచారము మే 15వ తారీఖు నుంచి ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది తెలుసుకుందాము. సో ఈ యొక్క కుంభరాశి వారికి చూసినట్లయితే కనుక వీరికి మే 14 వరకు కూడా చతుర్థ స్థానంలో ఉంటున్నారు. సో చతుర్థ స్థానంలో పర్వాలేదు, న్యూట్రల్గానే ఉంటారు. సో 2025 సంవత్సరం, ఈ సంవత్సరం మే 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో ఉంటారు. అంటే 4వ స్థానం కుంభరాశికి. ఈ ప్రభావము కొద్దిగా అనుకూలంగానే ఉంటుంది, పర్వాలేదు. అంటే ఏంటంటే వీరికి మంచి జరగడానికే అన్ని బాటలు వేసుకుంటాయి. బట్ వాళ్ళకి హార్డ్ వర్క్ ఉంటుంది, కానీ మంచి ఇస్తాడు గురుడు. కానీ ఇప్పుడు ఏవైతే వాళ్ళు పొందుతున్నారో మే 14 వరకు కూడా అదే ప్లేస్లో ఉంటారు. కాబట్టి బృహస్పతి అంటే గురుగ్రహము మే 14న మారుతున్నారు. అంటే 15వ తేదీ నుంచి కూడా కుంభరాశి వారికి పంచమ స్థానం అయినటువంటి మిథున రాశిలోకి మారుతున్నారు. సో గురుగ్రహానికి 1, 5, 9 ఈ యొక్క స్థానాలు కోణ స్థానాలు అవుతాయి ఏ గ్రహానికైనా. ఓకే, సో ఈ కోణస్థానమైన 5వ స్థానంలోకి గురుగ్రహము మారడము వీరికి మంచి, అంటే అపరిమితమైనటువంటి ధనలాభాన్ని ఇస్తారు. అండ్ 2025 సంవత్సరం మే 15వ తేదీ నుంచి కూడా పంచమ స్థాన గురు సంచారము వీరికి, అంటే కుంభరాశి వారికి అపారమైనటువంటి ధనలాభము, అలాగే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. పంచమ స్థానంలోకి గురుడు ప్రవేశించినప్పుడు గతంలో కన్నా కూడా భిన్నమైనటువంటి, అంటే కొంచెం ఇప్పటి వరకు మీకు ఎలాంటి ఒత్తిడులు ఉన్నాయో, ఏవైతే చతుర్థ స్థానంలో ఉన్న గురుడు మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చారో అవన్నీ పాజిటివ్గా మారిపోతాయి. ఓకే, ఇప్పటిదాకా ఎవరైతే కొంతమంది ఆర్థిక సంక్షోభంలో కుంభరాశి వారు ఉన్నారో ఈ యొక్క మే 15 నుంచి ఆ యొక్క సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు కూడా గురు భగవానుడు మీకు కల్పిస్తారు. ఓకే, సో ఉద్యోగపరంగా కూడాను వీరికి ఏది ఇష్టమైతే, ఎటువంటి ఉద్యోగం ఇష్టమో అటువంటి దాంట్లోకి వెళ్ళగలిగే అవకాశాలు కూడా ఇస్తూ ఉన్నారు. మీకు ఏది కావాలంటే అది, అటువంటి ఉద్యోగంలోకి వెళ్ళగలిగే అవకాశము. అలాగే పంచమ స్థానము క్రియేటివిటీకి సంబంధించిన స్థానము. ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఎక్కువగా విద్యార్థులు కానీ లేదా ఎవరైనా క్రియేటివిటీతో పనిచేసేవారు కానీ అలాంటి వాటిలో ఎక్కువ డెవలప్మెంట్ ఉండి వీరికి గుర్తింపు వస్తుంది. కొత్తగా ఆలోచిస్తారు. సో కొత్తగా ఆలోచించడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దాని వలన వచ్చేటటువంటి ఫలితము, గుర్తింపు బాగా ఉంటుంది వీళ్ళకి. ఓకే, సో ఇది ఒక మంచి విషయము కుంభరాశి వారికి. అలాగే ఈ యొక్క గురుడు పంచమ స్థానంలో ఈ యొక్క అక్టోబర్ వరకు ఉంటారు. ఓకే, అక్టోబర్ 18వ తేదీ వరకు అక్కడ ఉంటారు. సో ఈ యొక్క అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 వరకు కూడా అతిచారం మీద ముందుకు వెళతారు. ఓకే, ఈ అతిచార యోగం యొక్క కారణం చేత అక్టోబర్ 18వ తేదీ నుంచి వీరికి డిసెంబర్ 5వ తేదీ వరకు ఈ యొక్క 45 to 48 డేస్ కూడాను కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అంటే కుంభరాశికి 6వ స్థానం అవుతుంది. 6వ స్థానంలోకి అది కూడా అతిచార యోగంలో వెళ్ళటం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్న గురుడు ఎంత యోగం ఇస్తున్నారో 6వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ 48 డేస్ కూడాను నేను చెప్పిన పీరియడ్లో సమస్యలు అనేటువంటివి ఎక్కువగా, అంటే ఊహించినటువంటి సమస్యలు రావడము, ఆరోగ్యపరంగా భంగము, ఉద్యోగపరంగా కొద్దిగా సమస్యలు, ఓకే, ఇంకా రకరకాల ఆర్థికంగా అవ్వచ్చు, ఇంకేదైనా మీకు చేసే పనుల్లో కనుక మీకు ఆటంకాలు అనుకోకుండా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అది కర్కాటక రాశి అనేది గురునికి మంచి స్థానమే, ఉచ్చస్థానము, అంటే ఎగ్జాల్టేషనే. బట్ 6వ స్థానం అనేటటువంటిది స్థానదోషము ఉంటుందన్నమాట. 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఈ యొక్క 48 రోజుల పాటు కూడాను వీరికి అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు వీరికి 48 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, కానీ డిసెంబర్ 5 తర్వాత మాత్రము వీరికి మళ్ళా ఈ యొక్క అతిచారము కంప్లీట్ చేసుకొని గురువు గారు మళ్ళీ వెనక్కి, అంటే
మిథునంలోకే వచ్చేస్తారు. అంటే ఎక్కడికి? పంచమ స్థానంలోకి. ఓకే, కుంభరాశి వారికి పంచమ స్థానంలోకి మళ్ళీ వచ్చేస్తున్నారు డిసెంబర్ 5 నుంచి మళ్ళీ మే వరకు కూడాను. ఓకే, సో ఈ విధంగా వీరికి మళ్ళీ పంచమ స్థాన ఫలితాలు అనేవి ఇంతకుముందు చెప్పుకున్న విధంగా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఓకే, సో 2025వ సంవత్సరంలో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ చాలా అలర్ట్గా ఉండాలన్నమాట. ఓకే, అదర్వైజ్ గురు భగవానుడు వీరికి చాలా మంచి ఫలితాలు అనేవి ఇస్తున్నారు. సో ఈ విధంగా కుంభరాశి వారికి గురు భగవానుడి గోచార ఫలితాలు ఉంటాయి. ఓకే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 48 డేస్ అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో ఆహారపు అలవాట్లు ఎక్కువగా మీరు అంటే టైం టు టైం ఫాలో అవ్వడము, ఆర్ ఎక్కువగా ఫుడ్స్ వేరేవి జంక్ ఫుడ్ అలాంటివి ఎక్కువగా మీకు పడనివి అవాయిడ్ చేయాలి. అవి ఎక్కువగా మాకు తినాలనిపించడం అలాంటివి ఉంటాయి ఆ టైంలో, బట్ మీరు వాటిని జాగ్రత్తగా అలర్ట్గా ఉండి అవాయిడ్ చేయాలి. ఓకేనా, ఆ తర్వాత మీకు ఎలాగో బాగుంటుంది. ఈ 48 డేస్లో జాగ్రత్తగా ఉండాలి. సో ఇది కుంభరాశి వారికి గురు గోచారం ఇచ్చే ఫలితాలు. శుభం. ఈ గురుగ్రహ దోష నివారణ కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. ఈ యొక్క గురుగ్రహానికి గురువారం రోజు అంటే ప్రతి గురువారం రోజు కూడా మీరు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి అంటే శివుని ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. ఇది ఒకటి. ఓకే, ఇలాగా అనేక రకాలు ఉంటాయి. సో ఇందులో మీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి. దానివల్ల గురుగ్రహ దోషం పోయి గురువు అనుకూలిస్తారు. ఒకటి ఇప్పుడు నేను చెప్పినది గురువారం శివాభిషేకం, శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ఆర్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర కూడా ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే నవగ్రహాలలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో గురు విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ నవగ్రహాలకి 16 ప్రదక్షిణలు చేసుకోవాలి. సాధారణంగా కాశీ క్షేత్రంలో బృహస్పతికి ప్రత్యేకమైనటువంటి ఆలయం కూడా ఉంది. ఓకే, ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది గురువు యొక్క ఆలయము. అక్కడ బృహస్పతి క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ కూడా అర్చన చేయించుకోవచ్చు. అంటే జాతకంలో ఎక్కువగా గురుదోషం ఉన్న వాళ్ళకి ఇలా చేయించుకోవచ్చు, లేకపోయినా కూడా వెళ్ళొచ్చు, పర్వాలేదు, మంచిదే. అలాగే శ్రీశైల క్షేత్రం గురుగ్రహానికి ప్రత్యేకమైనటువంటి విశేషం. శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం చాలా మంచిది. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడ కూడా అభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే నవగ్రహాలయంలో గురుగ్రహం దగ్గర 16 ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే కూడా గురుగ్రహ దోషము పోతుంది. గురు పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్నదానం చేసుకోవడం కూడా మంచిది. అదేవిధంగా గురుని సేవించడం అంటే గురువుల్ని సేవించడము, మీ సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవించడం కూడా గురుగ్రహ దోష నివారణ జరుగుతుంది. సో గురు నవగ్రహ మంత్రం ఉంటుంది. ఓకేనా, సో గురుగ్రహ నవగ్రహ మంత్రాన్ని కొన్నిసార్లు 16 సార్లు ప్రతిరోజు చాంటింగ్ చేసుకోవడము, అలాగే ఒకవేళ ప్రతిరోజు కుదరకపోతే ప్రతి గురువారము చేసుకోవడం కూడా మంచిది. ప్రతి గురువారం నవగ్రహ కోవెల్లో నవగ్రహాల దగ్గర 16 ప్రదక్షిణలు చేసుకోవడం కూడా ఒక రెమెడీ అనమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి గురు నవగ్రహ మంత్రం చూద్దాము. అంటే ఒకటి ఓం భృం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం ఐం క్లీం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం హరాం హ్రీం హ్రం బృహస్పతయే నమః, ఇదొక మంత్రం. అలాగే ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ స్వాహ అనేది. ఓకేనా, ఇలా మనకి చాలా రకాల మంత్రాలు ఉంటాయి బృహస్పతికి సంబంధించినవి. ఈ మంత్రాలు ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఉంటే కూడా అంటే ఏదైనా ఒకటి తీసుకొని మీరు దాన్ని ఒక చాంటింగ్ లాగా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చేసుకుంటే గురుగ్రహ దోషం అనేటటువంటిది తగ్గుతుంది. అలాగే గురువారం పూట శివాలయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక ప్రసాదాన్ని ఏదైనా అంటే పులిహారని ఎక్కువగా చేసి ప్రసాదంగా పంచిపెడితే కూడా చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకి ఎవరికైనా కేజింపావు శనగలు దానం చేస్తే కూడా గురుగ్రహ దోషం పోతుంది. ఓకేనా, ఎవరికైనా బ్రాహ్మణులకి పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా ఈ యొక్క దోషం తగ్గుతుంది.
దానితో పాటు పసుపు రంగు అరటిపళ్ళు కూడా దక్షిణ తాంబూలాలతో పాటు బ్రాహ్మణులకి వరుసగా 7 వారాలు దానం చేసినా కూడా చాలా మంచిది, దోషం తగ్గుతుంది. సో ఈ విధంగా గురువు యొక్క బృహస్పతికి అంటే గురుగ్రహానికి దోష నివారణ ఏవైనా మీరు కొన్ని చేయగలిగినవి చేసుకోవచ్చు. దీని ద్వారా గురుగ్రహ దోషం కొంతవరకు తగ్గుతుంది. శుభం.